నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకుంటే అంటే లాస్ట్ వైసీపీలో ఉన్న మంత్రివర్గంలో ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేకుండా పోయినాయి. అసలు ఎందుకు అంటే మొత్తం అంత వ్యతిరేకత వచ్చింది? అటు రోజా, కొడాలి నాని, పేరు నాని వాళ్ళని తీసి పక్కకు పెట్టినా అమర్నాథ్ కూడా లేరు, చాలా మంది లేరు. అసలు ఏమైందంటారు? అంటే పాత రోజుల్లో 1950 ప్రాంతాల్లో కేవీ రెడ్డి గారు పెద్ద మనుషుల్లోనే ఒక సినిమా తీశాడు. అందులో ఒక పాట కొసరాజు గారు రాశాడు. ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది, ఘంటసాల గారు పాడాడు. ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ అని ఉంటుంది ఒక లైన్. అది యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజున పాడుకునే పరిస్థితి వచ్చింది. అది అంటే మంత్రులుగా వాళ్ళు జనంలో చాలా ఫోకస్ అయ్యారు, మాట్లాడారు. ప్రభుత్వం తరఫున వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వ వాదనని వినిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత అగ్రెసివ్గా వ్యవహరించారు. రోజా కావచ్చు, బొత్స సత్యనారాయణ కూడా నిజానికి మార్నింగ్ లీడ్లోనే ఉన్నాడు. నెమ్మదిగా వెనుకంజ పట్టడం ప్రారంభించాడు ఆయన. వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని భుజానేసుకున్నారు. అలాగే కొడాలి నాని తన మాటల ద్వారా ఒక రకమైనటువంటి చిరాకుని జనాల్లో కలిగింపజేశాడు. ఆయన వాడేటువంటి భాష, ఆయన మాట్లాడే ధోరణి చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ అతన్ని భరించక తప్పని పరిస్థితి. ఇది ఒక విషాదం. అయితే మిగిలిన వాళ్ళు కూడా పేరు నాని వీళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఈ అగ్రెసివ్గా మాట్లాడటం అనేది ఒక వైసీపీ తాలూకా లక్షణంగా మారింది. అదే ఇప్పుడు ప్రమాదకరంగా మారి మంత్రులందరూ వెనకంజలో ఉండటానికి కారణమైంది. అంటే రెస్పెక్ట్, మినిమం రెస్పెక్ట్, ప్రత్యర్థి పట్ల కూడా ఒక కనీసపు మర్యాద ఉండాలి అనేది ఒక పద్ధతి. దాన్ని మీరి చాలా ముందుకు వెళ్ళారు. ఆ చాలా ముందుకు వెళ్ళిన ఫలితం అది ఓటర్లన్నీ హర్ట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన ఫలితమే ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు గెలవబోతున్నటువంటి సీన్లు డబుల్ డిజిట్లో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా సింగిల్ డిజిట్కి మారే ప్రమాదం ఉందని కూడా నిన్న ఎగ్జిట్ పోల్ వాళ్ళు చెప్పారు. కానీ ఫైనల్గా ఆయన 2 డిజిట్తో నిలబడి ఉన్నాడు సాలిడ్గా. ఆ మేరకు గెలిచేస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితే ఉండాలి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇవన్నీ ఆయన ఎలా చేసినా ఏం చేసినా జరిగిపోయింది. ఫైనల్గా ఇప్పుడు జరిగిన నష్టాన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తనని తాను మలుచుకోవాలి అనేది ఆలోచించాలి ఆయన. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చి ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు ఒక పక్క వై నాట్ 175 అన్నారు, ఇటు చూస్తేనేమో 20 కూడా దాటలేదు. అసలు ఎందుకు అంటారు ఇలా? అంటే వై నాట్ 175 అని కుప్పంతో సహా తెలుగుదేశాన్ని ఎక్కడ గెలవనివ్వను అన్నాడు ఆయన. అది ఒక రకంగా ఒక పద్ధతిలో బూమరాంగ్ అయింది. అది అంటే డెమోక్రసీలో బహుళ పక్షాలు ఉండి కదా ఆర్గ్యూ చేసుకుని ప్రజల అభ్యున్నతికి ఏది అవసరమో ఆ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారని కదా బహుళ పార్టీ వ్యవస్థ వచ్చింది. ఆయన మాట్లాడిన స్టేట్మెంటు ఈ బహుళ పార్టీ వ్యవస్థ అనేటువంటి స్పిరిట్ని ఇబ్బంది పెట్టేటువంటి స్టేట్మెంట్గా మారింది. అది ఒక రిమార్కే. ఆ మాట అనకుండా ఉండాల్సింది, కానీ అయిపోయింది. ఇలాంటివి కొంత ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే మేమే గెలుస్తాం, అసలు మిగిలిన పార్టీ ఏది ఉండదు, మేము మాత్రమే పరిపాలిస్తాం, ఇవన్నీ కూడా జనాల్లో నెగిటివ్ ఫీలింగ్ని తీసుకొచ్చాయి. ఇలాంటివి అనేకం చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు. అంటే నేను అనుకున్న తర్వాత అది జరగకపోవటమా అనే ధోరణికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన పద్ధతి, ఆయన సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో వ్యవహరించిన పద్ధతి కూడా, పర్టికులర్గా ఆయనకు శత్రువు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టికెట్లు అమ్ముకోవడానికి ఆ రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు కౌంటర్లలో తహసీల్దార్ స్థాయి ఉద్యోగుల్ని కూర్చోబెట్టి వెరిఫై చేయించారు. ఇవన్నీ కూడా జనంలో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. దీంతో పాటు ఇక అనేక మిస్టేక్స్ దొర్లాయి. వీటన్నిటికీ మూల్యం చెల్లించాడు ఆయన ఈరోజు.
ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఆత్మవిమర్శ చేసుకోవడం. ఆత్మవిమర్శ చేసుకుని గతంలో జరిగిన తప్పులు దొరలకుండా ఏం చేయాలో అదొక డిజైన్ చేసుకుని ఆ ప్రకారం ముందుకెళ్తే 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఆయన. అండ్ ఇది కూడా నగరి నుంచి అంటే నగరికి అడ్డా అంటే రోజా అడ్డా అని చెప్పేసి మాట్లాడుకుంటాం, కానీ రోజా కూడా అక్కడ ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు. ఓడిపోయారు. నగరి రోజా అడ్డా కాదండి, ఆవిడ నగరిలో గెలిచారు అంతే, వరుసగా గెలిచారు. అంత మాత్రం చేత అలా గెలిచిన వాళ్ళు ఓడిపోకూడదు అని ఏం లేదు. వరుసగా గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోతున్నారు. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి అదే. కనుక ఆవిడ అలా గెలిచారా ఇలా గెలిచారా అనేది పక్కన పెట్టేస్తే ఆవిడ ఓడిపోతున్నారు అనే మాట ఎవరో చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్సీపీ గెలుస్తోంది అని చెప్పినటువంటి ఆరామస్తాను కూడా రోజా ఓడిపోతోందని చెప్పాడు. బొత్స గెలుస్తున్నాడని చెప్పాడు ఆయన. బొత్స కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఇలా ఎవరెవరు గెలుస్తున్నారు అనేది ఒక లెక్క చెప్పారు వాళ్ళు. ఆరామస్తాన్ చెప్పాడు, రకరకాల వ్యక్తులు చెప్పారు ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా. అందులో చాలా మంది ఇప్పుడు ఓడిపోతున్నారు. ఈ ఓటమి ఏ లెవెల్కి ఎడుతుంది అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి అయితే లీడ్లో ఉన్నాడు, లీడ్లో కొనసాగుతున్నాడు అంతవరకు. ఇంకా ఫలితాల ప్రకటన జరగాల్సి ఉంది. ఎవరు ఎక్కడ ఎలా గెలుస్తారు ఏంటనేది ఫైనల్ కన్క్లూజన్ వచ్చాక అప్పుడు ఏ పరిస్థితుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు అనేది అప్పుడు అంచనా కట్టచ్చు. కుప్పంతో సహా తెలుగుదేశాన్ని ఎక్కడా గెలవనివ్వను అన్నాడు ఆయన. అది ఒక రకంగా ఒక పద్ధతిలో బూమరాంగ్ అయింది. అది అంటే డెమోక్రసీలో బహుళ పక్షాలు ఉండి కదా ఆర్గ్యూ చేసుకుని ప్రజల అభ్యున్నతికి ఏది అవసరమో ఆ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారని కదా బహుళ పార్టీ వ్యవస్థ వచ్చింది. ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ ఈ బహుళ పార్టీ వ్యవస్థ అనేటువంటి స్పిరిట్ని ఇబ్బంది పెట్టేటువంటి స్టేట్మెంట్గా మారింది. అది ఒక రిమార్కే, ఆ మాట అనకుండా ఉండాల్సింది, కానీ అయిపోయింది. ఇలాంటివి కొంత ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే మేమే గెలుస్తాం, అసలు మిగిలిన పార్టీ ఏది ఉండదు, మేము మాత్రమే పరిపాలిస్తాం, ఇవన్నీ కూడా జనాల్లో నెగిటివ్ ఫీలింగ్ని తీసుకొచ్చాయి. ఇలాంటివి అనేకం చేశాడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదు. అంటే నేను అనుకున్న తర్వాత అది జరగకపోవటమా అనే ధోరణికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన పద్ధతి, ఆయన సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో వ్యవహరించిన పద్ధతి కూడా, పర్టికులర్గా ఆయనకు శత్రువు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టికెట్లు అమ్ముకోవడానికి ఆ రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు కౌంటర్లలో తహసీల్దార్ స్థాయి ఉద్యోగుల్ని కూర్చోబెట్టి వెరిఫై చేయించారు. ఇవన్నీ కూడా జనంలో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. దీంతో పాటు ఇక అనేక మిస్టేక్స్ దొర్లాయి. వీటన్నిటికీ మూల్యం చెల్లించాడు ఆయన ఈరోజు.